కొంచెం నాకే హెల్త్ అస్సలు బాగోదక్క. ఏమవుతుంది? పెస్ట్ వాతం అంటారు కదక్క. అర్థం కాల. వాతం అంటది కదా, కట్టుకుంటారు, పిస్టుల కింద వస్తాయి అక్క. పిడిసి వస్తుందా? అవును. నేను దానివల్లే బాగా చాలా ఇదైపోయాను. హ్యాపీగా ఉండట్లేదు, నవ్వట్లేదు, తినట్లేదు. అసలు గుర్తుకు రావట్లేదు అక్క ఏం జరుగుతుందో. నీకు వచ్చింది అన్నారు, అసలు ఏం జరుగుతుందో అసలు ఏం మాత్రం గుర్తు ఉండట్లేదు. నువ్వు పడ్డావు అన్నారు. దానివల్ల తీసుకొని హాస్పిటల్కి వెళ్తే టెన్షన్స్ ఎక్కువయ్యి వచ్చింది. నార్మల్గా టాబ్లెట్స్ అయిన వాడితే తగ్గిపోతుంది అని చెప్పారు. వీళ్ళు చెప్పారు, మరి డాక్టర్స్ ఏమన్నారు తెలియదు. ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటిదాకా పిడుసు? ఇప్పటికి వచ్చి ఒక 10 times అన్న. 10 times? అదేంటి, ఎందుకు వస్తుందంట? ఏమో తెలియదు అక్క. నేను హైదరాబాద్ అంతకుముందు లేవు, చిన్నప్పటి నుంచి లేవు. హైదరాబాద్కి వచ్చాక స్టార్ట్ అయినాయి. టెన్షన్స్ వల్ల వస్తుందని చెప్తున్నారు. నా చిన్నప్పటి నుంచి ఈ 1 year ఖాళీగా ఉన్నాను అక్క. నా చిన్నప్పటి నుంచి నేను కష్టపడతామే. అప్పుడు ఫ్యామిలీకి మమ్మీ ఒక్కదే అయిపోయింది, చెల్లెళ్ళు ఉన్నారు. అసలు మా అందరూ ఉన్నారు, మా పెద్ద నాన్నలు, మా చిన్న నాన్నలు అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరు ఒక్కరోజు కూడా మేము అన్నం పెడతాను అనలేదు. అలా వాన ఉంటే ఆ గుడిసె ఆడేది అక్క. వాన కాడుతుంటే ఆ గుడిసెలో ఉంటే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్న. ఆ గుడిసెలో మీరు ఎంతమంది? 5 మంది ఆడపిల్లలు మీ మమ్మీతో కలిపి 5 మంది ఆ గుడిసెలో ఉంటుండే. గుడిసె అంటే ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇంతే కదా ఉండేది. చిన్నదే అక్క, చిన్నది. మొత్తం చాపేసుకొని కింద పడుకునేవాళ్ళు. వాన వస్తే మాత్రం చిన్న చిన్న తపాలు పెట్టుకునేవాళ్ళు. ఆ గుడిసెకే మా ఇల్లు ఖాళీ చేసేయండి అన్నారు. అప్పుడు మళ్ళీ మేము పని చేస్తున్నాం కదా, ఒక 500కి అద్దె ఇంట్లో ఉండడం. ఉండి మా 500కి అద్దెల్లు ఉంటుండేనా? అప్పుడు ఆ సైడ్ ఉంటే కదా అక్క. ఎటు సైడ్ ఉండేవాళ్ళు? ఊర్లోనా? ఊర్లో తాపేశ్వరం ఉండే. ఎందుకు సొంతం ఇల్లు అంటూ ఏం లేకుండా డాడీకి? బాగా చిన్నప్పటి నుంచి మోసం చేశారు మా నాన్న నాకు బాగా. ఎందుకు? ఈ తాగుడు అలవాటు ఎక్కువ ఉన్నది. బాగా మోసం చేసేవారు. కూడా తిరుగుతారు కదక్క, నాకు అది ఇప్పించు ఇది ఇప్పించు అని. మా నాన్నకి ఆటో కూడా ఉండేది అక్క. ఆటో కూడా ఎవరు తీసుకున్నారో కూడా మాకు తెలీదు. ఆటో నడుపుకొని మమ్మల్ని అందరినీ చూసుకునేవాడు. సడన్గా మా నాన్న చనిపోయేసరికి మాకు అసలు ఏమాత్రం చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా మమ్మీ ఒక్కతే రైస్ మిల్లోకి వెళ్ళి కష్టపడేది. నైట్ పగలు చేసి మళ్ళీ మమ్మల్ని వచ్చి చూసుకునేది. తర్వాత ఇంకా నేను వెళ్తుంటే ఆ బుక్స్ అన్నీ నేను స్కూల్కి నేను వెళ్తానని నాకు తెలియదు కదక్క. అవును. బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని అది సంచిలో పెట్టుకొని నేను వెళ్తాను అందరూ వెళ్తున్నాను, నేను వెళ్తానంటే ఆ బుక్స్ అన్నీ తగిలిపెట్టేసింది మా అమ్మ. స్కూల్కి వెళ్తానంటే అసలు ఇష్టం ఉండకపోతే నేను వెళ్తానంటే ఇంకా అప్పుడు మానేశాను. నాకు ఏంటంటే నాకు ఇష్టం బాగా చదువు అంటే. ఇప్పుడు ఇంత మాత్రం నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నాకు చదువు చెప్తారా కొంచెం, నాకు చెప్తారా కొంచెం నేర్చుకున్నాను. అవునా? లేకపోతే నాకు ఈ మాత్రం కూడా రావక్క. ఫస్ట్ అయితే నాకు కొంచెం చెప్పండి అంటే అప్పుడు చెప్పేవారు.